అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్టు, బీపీ షుగర్ జబ్బు కాదని మనం అనేక సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాం. చాలామంది ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ రాగానే చక్కగా హాస్పిటల్ పోతారు, వాళ్ళు ఇచ్చే ట్యాబ్లెట్లు వాడతారు. అది 1, 2, 3, 4 షుగర్కి అయితే 3, 4 ట్యాబ్లెట్లు అయిపోగానే ఇన్సులిన్ పెడతారు. ఇన్సులిన్తో ఆ ఇంజక్షన్ గుచ్చుకుంటూ ఉంటారు, ఆ బొడ్డు చుట్టూ ఆ ఇంజక్షన్ గుచ్చుకుంటూ ఉంటారు. ఇది పరిస్థితి, ఇది అందరికీ తెలిసిన విషయమే. బీపీకి అయితే ఉదయం ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్ అని, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి అని, ఉదయం ఒకటి, మధ్యాహ్నం రాత్రి ఒకటి అని, ఇట్లా రకరకాలుగా. మనము ఒక 2 రకాల ఫార్ములాలు మీకు చెప్తా. బీపీ గోళీలు అనగా మేము ఏదో చెట్లు గిట్లు అని ఏం మీరు అంత గెజ్ చేయాల్సిన అవసరం లేదు. కరివేపాకు అందరికి తెలిసిందే. కరివేపాకుని మనం ఏం చేస్తుంటే ఒక ఇనుపకళాయిలు వేసి బాగా బాయిల్ చేస్తే, బొగ్గులాగా అయిన తర్వాత బాయిల్ చేస్తే తెల్లగా శుద్ధలాగా అంటే భస్మం అవుతుంది. దాన్ని చల్లారిన తర్వాత దింపుకొని కాస్తంత నూనె పర్మెంట్ చూసి ముద్దలాగా తయారు చేసి ఇట్లా గురికలు కొడతాం. ఇది ఉదయం ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్ కనుక వేసుకుంటే బీపీ అనేది పంచలు అయిపోతుంది. ఇది ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదా అందుబాటులో లేకపోతే మాకు కాల్ చేయండి. షుగర్కి అయితే రకరకాలుగా పీట్లు పడుతుంటారు. కానీ మనం ఇచ్చే మంది ఏంటంటే, ఇది సీతాఫల ఆకులను కనుక తీసుకొచ్చి ఒక ఇనుప కళాయిలు వేసి బాగా బాయిల్ చేస్తే ముగ్గుల్లాగా అయ్యి తర్వాత ఒక తెల్ల పౌడర్లాగా వచ్చేది గదే మందు. దాన్ని చల్లారిన తర్వాత వస్త్రకాగితం బట్టి, అంటే బట్టలు వేసి వస్త్రకాగితం బట్టి దాన్ని క్యాప్సూల్ రూపంలో నింపిస్తాం. ఉదయం 2, సాయంత్రం 2. ఇది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే మోషన్ ఫ్రీ కాక. ఇది జీవక్రియ గుళికలు, అంటే మీకు ఏంటంటే వేరిపుచ్చకాయలని ఉంటాయి, దాని రసంతో నెయ్యి, ఆముదము, కండ చక్కెరతో తయారు చేసే మంచి ఫార్ములా ఇది మనోహర్ స్వామి అని నాకు నేర్పిండు. చాలా అద్భుతమైన ఫార్ములా ఇది. వారికి 10,000 నమస్కారాలు. అయితే ఈ బీపీ షుగర్ అనేది జబ్బు కాదు, వాస్తవంగా మీ మానసిక పరివర్తన మీద పట్టి ఉంటుంది. ఇక ఒక ఆయన ఏమో షుగర్ తగ్గుతానికి మీ ఇంటికి భోజనం చేస్తా అంటాడు, ఒక ఆయన కొబ్బరి నూనె తాగమంటాడు, ఒక ఆయన అల్లరసం తాగమంటాడు, ఒక రకరకాలు తాగమంటాడు. ఇది కనుక ఉదయం 2, సాయంత్రం 2 వేస్తే మీకు ఆ షుగర్ అనేది మాయమవుతుంది. ఈ రాత్రి 2 గోళీలు వేసుకుంటే కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ లేకుండా. ఇప్పుడు మనం జీవితంలో ఒకసారి గుర్తుంచుకోండి, డైట్ అంటారు. మీరు ఎన్ని రోజులు పాటించగలుగుతారు? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఇప్పుడు మిర్యాలగూడ ఉండి హైదరాబాద్ వెళ్ళాము, లేదా హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళాము. అక్కడ పోతే ఎవరింట్లో భోజనం చేస్తే వాళ్ళు ఎవరైనా పెట్టేది. అందుకనే సకలం భుజించు సేవించు నన్ను తరించి అనేది భగవద్గీతలో ఉన్నవాడు. మా గురువుగారు కూడా అదే అనేది. అన్నీ తింటూ అన్నీ ప్రశాంతంగా సాత్విక భోజనం చేస్తూ నువ్వు ముందుకెళ్తే ఏ జబ్బు ఉండదని అనేది. కాబట్టి మిత్రులారా, బీపీ షుగర్ జబ్బే కాదు. దయచేసి నేను చెప్పిన మందులు మీరు తయారు చేసుకోవచ్చు, లేదా మీరు ఎవరైనా అందుబాటులో లేని వ్యక్తులు ఎవరు ఉంటే మాకు కాల్ చేస్తే మీకు డోర్ డెలివరీ ద్వారా ఇంటికి ఇస్తాము. తప్పకుండా ప్రయత్నం చేయండి. బుధ, గురు, శుక్రవారాల్లో మిర్యాలగూడలో ఉంటా, శని, ఆది, సోమ హైదరాబాద్లో ఉంటా. నా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. మీరు నిండు నూరేళ్ళు జీవిస్తానికి అనేకమైన బాటలు వేస్తున్నాము. బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం అనేది బీపీ షుగర్ జబ్బు కాదని ప్రచారం చేస్తున్న మొట్టమొదటి సంస్థ. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు 100కి 100 100 సంవత్సరాలు జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అని మిర్యాలగూడ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.